ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన భారీ బాంబుని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశంపై ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ అత్యంత శక్తివంతమైన బాంబ్ ఒక నాన్ న్యూక్లియర్ బాంబ్. దీనినే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మోప్ బాంబ్ గా పిలుస్తారు. దీన్ని ఇజ్రాయెల్ కు బహుమతిగా అమెరికా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అణుబాంబు తయారీ ఉద్దేశాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శ్వేత సౌధంలో సమావేశమయ్యారు. ఈ చర్చల దరిమిలా అమెరికా నుంచి మోప్ బాంబును ఇజ్రాయెల్ స్వీకరించబోతోందని వార్తలొస్తున్నాయి. ఇరాన్ తనను అంతమొందించే పక్షంలో ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని నెతన్యాహు ట్రంప్ను కోరినట్లు తెలుస్తోంది. మోప్ బాంబు వార్తలు పశ్చిమాసియా ప్రాంతాన్ని కలవరపెడుతున్నాయి. సంవత్సరాలు కాకుండా నెలల వ్యవధిలోనే అణ్వస్త్రాన్ని తయారు చేసే మార్గాలను ఇరాన్ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక వార్తా కథనంలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు పరిశోధన స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి మోప్ బాంబును అమెరికా ఇజ్రాయెల్కు పంపుతున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 30 అడుగుల మోప్ బాంబులో 11 టన్నుల పేలుడు పదార్థం ఉంటుంది. దీని పేలుడు ప్రభావానికి 300 మీటర్ల వెడల్పున పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. భూకంపం వచ్చి అగ్నిగోళం చెలరేగేంతగా మోప్ బాంబ్ ఇంపాక్ట్ ఉంటుంది. తొలిసారిగా 2003లో పరీక్షించిన ఈ బాంబును 2017లో ఆఫ్ఘనిస్తాన్లో ఐసిస్ బంకర్లు లక్ష్యంగా ప్రయోగించారు. భారీ విస్ఫోటాన్ని కలిగించే మోబ్ పెద్ద భవనాలను క్షణాల్లో నేలమట్టం చేయగలదు.